భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. మనం సాంఖ్య దర్శనంలో ప్రకృతి తత్వమును, ఆత్మతత్వమును, పరమాత్మ తత్వమును, కార్యమును, కారణమును, మూలమును తెలుసుకునే ప్రయత్నం చేశాము. అయితే ఇక్కడ ఈ సృష్టికి అనగా జీవుడు దేహమున బంధింపబడడానికి, అటులనే మోక్షమునకు, మోక్ష సిద్ధికి కర్మలు కారణమగునా అంటే దేహాదులయందు బంధింపబడడానికి హెచ్చు తగ్గులతో కూడుకున్న అధమ మధ్యమ ఉత్తమ యోనులతో కూడుకున్నటువంటి యోనులకు కర్మలు కొంత కారణమైనప్పటికీ మోక్షమునకు మాత్రం కర్మ కారణం కాదు అంటున్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. మానవ జన్మ రావాలి, ప్రకృత్యాది సుఖైశ్వర్యాలను సరళముగా జీవితం సాఫీగా సాగిపోవాలి అంటే శ్రేష్టమైన కర్మలు చేయవలసిందే, దాన్ని ఎవరు కాదనరు. కానీ మోక్షమునకు అర్హత మాత్రం కర్మల వలన జరగదు, జ్ఞానము వలన జరుగుతుంది అనేది ఋషుల అభిప్రాయం. అందుకనే ఎందుకు కర్మ వలన మోక్షము నాకు ఎందుకు మనం అర్హత సంపాదించము అనేది వివిధ దృష్టికోణముల నుండి చర్చిస్తున్నాడు. దుఃఖం జలాభిషేకవ జాడ్య విమోక. ఇప్పుడు స్నానం అనేది ఒక శుభకర్మ. స్నానం చేయించుట కానీ, స్నానము చేయుట కానీ ఇది ఒక మంచి కర్మ. అంటే శరీరము నుండి దుర్గంధం పోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి స్నానం అనేది ఒక మంచి కర్మ. స్నానము కూడా ఒక సందర్భములో చెడు కర్మ అవుతుంది. చెప్పగలరా ఎప్పుడు? స్నానం అనేది మంచి కర్మ అయినప్పటికీ కూడా ఒక సందర్భములో స్నానము కూడా చెడు కర్మగా అవుతుంది. మీ అనుభవములో ఉందా అలాంటిది ఏమైనా అని అడుగుతున్నా. ఏంటి అందరు మౌనంగా ఉన్నారు? గుర్తుకు రావట్లేదా ఎప్పుడు స్నానం చెడు కర్మ అవుతుంది అనేది? అంటే బతికున్నప్పుడు ఆ మాతాజీ చనిపోయినప్పుడు చెడు కర్మ అవుతుంది అది. మీరు చెప్పండి ఎప్పుడు అనేది. నేను మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా మీ అందరినీ. ఏమో నేను అదే అనుకుంటున్నా. ఇక చెడు కర్మ అంటే మనం ఉదయం సాయంత్రం స్నానం చేస్తాం కానీ అది మంచి కర్మే కదా. చెడు కర్మ అంటే మరి ఇక చనిపోయినప్పుడు చేయించే వాళ్ళకి అదేమన్నా అంటారో అంటే మీరు అక్కడి వరకు వెళ్ళారా? ఇంకా రోగగ్రస్తమైనప్పుడు అమ్మ, రోగగ్రస్తి మనిషికి స్నానం చేయించడము వలన రోగం ఏమైపోతుంది? ఎక్కువైపోతుంది. ఎక్కువైపోతుంది.
స్నానం అనేది మంచి కర్మ అయినప్పటికీ కూడా రోగికి స్నానము చేయించరాదు. చేయించినచో ఏమైపోతుంది? రోగి ఆ రోగముతో దుఃఖింపబడతాడు. అంటే అక్కడ ఆ స్నానం ఏమైంది? హింసనే ఇచ్చింది, అంటే బాధనే ఇచ్చింది. కాబట్టి కర్మ మోక్షమునకు అర్హత ఇవ్వదు అంటాడు. అలాగే పోని స్నానము అంటే రోగికి స్నానం చేయిస్తే అది పాపకర్మ అవుతుంది. అంటే ఎక్కడైతే మిశ్రిత క్రియ ఉంటుందో, అంటే ఒక కర్మ చేసినప్పుడు ఒక కోణము నుండి అది శుభమిస్తూ మరొక కోణము నుండి అశుభమిస్తే అది మోక్షమునకు అర్హత లభింపజేయదు. అటుననే లోకములో యజ్ఞయాగాదులని మనం పవిత్ర కర్మగా భావిస్తాం. ఆ కర్మ కూడా ఎప్పుడు దుఃఖమునిస్తుంది చెప్పగలరా? యజ్ఞయాగాదులు పవిత్ర కర్మలు అయినప్పటికీ కూడా కొన్ని సందర్భములో అవి కూడా దుఃఖమునే ఇస్తవి. ఎప్పుడు? ఉపయోగించండి బుద్ధిని కాస్త. ఏంటి? యజ్ఞయాగాదులు పవిత్ర కర్మలు అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి అవి కూడా దుఃఖమునే ఇచ్చుచున్నవి. చెప్పగలరా? అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతంలో యజ్ఞం చేస్తే, కావాలని చెట్లని నరికేసి చేస్తే, పచ్చని చెట్లని నరికివేయడం, ఆ ఆవు నెయ్యి కావాలని ఆ దూడకు పాలివ్వకుండా మనమే పాలు పిండి నెయ్యి చేసిన, దానితో పాయసం చేసిన, అటువంటి పాయసాన్ని మనం యజ్ఞంలో వేస్తే ఏమైపోతుంది? అది కూడా దుఃఖమే. అర్థమవుతుందా? అంతే కర్మ ఎంత శుభప్రదమైనప్పటికీ కూడా దానిని మనం చేసినప్పుడు ఎవరికో ఒకరికి ఒక చోట ఆ కర్మ వలన దుఃఖం కలుగుతుంది. అగ్నిహోత్రం చెయ్యాలి అంటే ఆమ్ర వృక్షాది సమిధలు కావాలి. అవి శుష్కింపబడకపోయినా అరే ఇంకొక 4 మాసాలలో పెద్ద పెద్ద యాగాలున్నాయని ఇప్పుడే మనం పచ్చని చెట్లను నరికేసి ఎండబెడితే ఏమవుతుంది? ప్రకృతి పచ్చగా ఉండదు. అలాగే ఘృతము మోతాదులో కావాలని ఆవు దూడకు ఇవ్వకుండా పాలని మనమే పిండుకొని దాని నుండి వెన్న తీసిన ఆ నెయ్యిని మనం సోమయాగాది ప్రతినిత్యము చేస్తున్నటువంటి యాగాదులకు ఉపయోగించిన అది కూడా ఏమైపోతుంది? కర్మనే. అది కూడా దుఃఖరూప కర్మనే అవుతుంది. ఇంకా యజ్ఞములో వేయవలసిన ఔషధాలకి విరుద్ధమైన వస్తు సామాగ్రి వేయడం వల్ల కూడా వాతావరణములో అశుద్ధం ఏర్పడుతుంది, కాలుష్యం ఏర్పడుతుంది. ఉదాహరణకి సువర్ణము యొక్క రసము, ముత్యపు రసము, ఇవి ఒక రకమైనటువంటి వ్యాధులకు ఆ రసమును వేసే ప్రక్రియ ఉంది. కానీ ఇప్పుడు ఆ సువర్ణమును వస్త్రము అంటారు. అంటే యజ్ఞములో సువర్ణ వస్త్రమును వేసే విధానం ఉంది. ఎందుకంటే సువర్ణము గనక అగ్నిలో భస్మమైతే ఒక రకమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు నియంత్రణలోకి వస్తవి. మరి నేడు సువర్ణం ఉండదు, పట్టు వస్త్రం ఉండదు, ఒక ఎరుపు రంగు వస్త్రమును ఏం చేస్తారు? యజ్ఞంలో వేస్తారు, కాలుస్తూ ఉంటారు. దానివల్ల ఏమైపోతుంది? వాతావరణం కాలుష్యం. కాబట్టి అటువంటి యాజ్జిక కర్మలు కూడా పూర్తి శుభాన్ని ఇవ్వవు అంటున్నాడు. మళ్ళీ
కామ్యే కామ్యేపి సాధ్యత్వ విశేషాత్. అంటే మేము ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు, మనం ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు ఒక కోరికతో చేస్తాం. సరే, మేము నిష్కామముతో చేస్తాము, ఏమి ఫలమును ఆశించకుండా కర్మలు చేస్తాము. కాబట్టి అట్టి నిష్కామ కర్మలు కూడా మోక్షమునకు అర్హత ఇవ్వవా అని అడుగుతున్నాడు. నిష్కామ కర్మలు మోక్షమునకు, అంటే సకామ కర్మలు మోక్షమునకు ఉపయోగపడవు, ఒప్పుకుంటాం. మరి నిష్కామ కర్మలు కూడా మోక్షమునకు అర్హత ఇవ్వవా అని అంటున్నాడు. అంటే నిష్కామ కర్మల వలన మోక్షము లభించదా? మీ అభిప్రాయాలు? లభించదు. నిష్కామ కర్మల వలన అంతఃకరణం కాస్త ప్రశాంతంగా ఉంటుంది, ధ్యానం చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ మోక్షమునకు అర్హత నిష్కామ కర్మల వలన మాత్రం లభించదు. జరగదు. అర్థమైందా? అందుకనే మరి మోక్షమునకు అర్హత సంపాదించాలి అంటే కర్మలు కానప్పుడు ఏమిటి? ఇప్పుడు ఒక మనిషి నిష్కామ కర్మ చేస్తున్నాడు, అతను ఎటువంటి ఫలమును ఆశించట్లేదు అని ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నప్పుడు, అరే నేను నిష్కామ కర్మ చేస్తున్నా కూడా నాకు మోక్షము రాదా? అది అతనికి దుఃఖమే కదా ఇస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు నిజముక్తస్య బంధధ్వంస మాత్రం పరం అసమానత్వం. నిజముగా ఎవరైతే వివేకి ఉంటాడో, ఆత్మజ్ఞానం తెలిసిన వాడై ఉంటాడో, అతను నిష్కామ కర్మ కూడా మోక్షమునకు అర్హతను ఇవ్వదు అన్నప్పుడు అతను దుఃఖింపబడతాడా, స్వీకరిస్తాడా? వివేకి స్వీకరిస్తాడు. ఎందుకంటే అతనికి పూర్ణ జ్ఞానము, పూర్ణ పదార్థము యొక్క స్వభావము తెలుసు గనక అతను నిష్కామ కర్మ ఫలము తెలుసుకుంటాడు, జ్ఞాన ఫలమును కూడా తెలుసుకుంటాడు. తెలుసుకున్నందుకు అతనికి లోకమున ఏది దుఃఖమును ఇవ్వదు. అంటే అతను ఎంత పెద్ద మోతాదులో లోక కళ్యాణము కోసం, పరోపకారము కోసం ఎంత ధనమును వ్యయము చేసినా అతను దాని ఫలమును ఆశించడు. అలానే భగవంతుడి దగ్గర నేను ఇంతటి దానము చేశాను కదా, అందుకే నాకు మోక్షమును ప్రసాదింపుమని కూడా కోరుకోడు. అర్థమైందా? అందుకనే ఎందుకు ఇది ఎలా సంభవం అంటే, యోగి తన అంతఃకరణాల యందు, అంటే యోగినాం బాహ్య ప్రత్యక్షత్వాన్న దోష అంటాడు. యోగి యొక్క స్థితి సామాన్య స్థితి కాదు. సామాన్యుడు చిన్న చిన్న దానికే తొందరపడతాడు, దుఃఖింపబడతాడు. కానీ యోగి అటుల కాదు. యోగి అంతర్గత శక్తులలో సమాధిలోకి వెళ్ళి ఆ బ్రహ్మను ప్రత్యక్షం చేసుకుంటాడు. అతను ఆ బ్రహ్మను సాక్షాత్కారం చేసుకోవడానికి ఏదైనా ఇంద్రియాల ద్వారా అది ఆ కార్యమును పూర్తి చేసుకోవడం. ఏ కార్యమును? బ్రహ్మ ఆనందమును. బ్రహ్మ ఆనందమును పొందుట కొరకు
బ్రహ్మ ఆనంద లబ్ధిని అనుభవిస్తున్న సమయములో యోగి ఏ ఇంద్రియాలను కూడా ఉపయోగించు. అర్థమైందా? యోగి మనస్సుని కాని, బుద్ధిని కాని, చిత్తమును కాని, అహంకారమును కాని, ఉభయ ఇంద్రియాలను కాని, ఇంద్రియ గోళాలను కాని, ఆ ఇంద్రియ గోళాల ద్వారా శబ్ద స్పర్శ రూపరస గంధ తన్మాత్రల్ని కాని ఏది కూడా ఉపయోగించుకోకుండా యోగి అంతర్గతముగా బ్రహ్మను సాక్షాత్కారం చేసుకుంటాడు. మనం ఏమంటున్నాము? ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, ఉపమాన ప్రమాణముల ద్వారా మనము కార్యమును చూసి కారణం ఇలా జరిగి ఉండొచ్చు, ఇలా జరగకుండొచ్చు, ఇలా మనమంతా వర్ణించుకుంటూ ఉంటాం. కానీ యోగికి పరమాత్ముడు ఎప్పుడు కూడా ప్రత్యక్ష ప్రమాణమే. మనమేమంటున్నాము? ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం. మనం ప్రత్యక్ష ఏవైతే మనం ప్రమాణాలు తెలుసుకున్నప్పుడు ఇంద్రియాలకు వస్తువుకి మధ్యలో ఏ ఆటంకము లేని స్థితియే ప్రత్యక్షం అంట. కానీ సమాధిలో యోగి ఇంద్రియాలనే ఉపయోగించుకోడు. యోగి తన సామర్థ్యముతో, తన ఆత్మ సంకల్ప శక్తితో ఎవరిని చూస్తున్నాడు? బ్రహ్మను చూస్తున్నాడు. కావున యోగికి పూర్ణ వివేకం ఉంది. అంటే ఏ సాధన వలన, ఏ ప్రయత్నం వలన, ఏ అభ్యాసం వలన బ్రహ్మను సాక్షాత్కారం చేసుకున్నాడో తెలుసుకున్నాడు. అటులనే లోకోపకారము చేస్తున్నటువంటి కార్యములు అతనికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో కూడా తెలుసుకున్నాడు. తన ఆత్మ కళ్యాణానికి, తన అభ్యుదయ నిశ్రేయస సిద్ధికి లోకోపకారము ఎంతవరకు సహకరిస్తుంది, ఆత్మజ్ఞానము ఎంతవరకు సహకరిస్తుందో యోగికి సర్వం ప్రత్యక్షమే. అతను అనుమాన ప్రమాణం ద్వారానో, శబ్ద ప్రమాణము ద్వారానో, ఉపమాన ప్రమాణము ద్వారానో బ్రహ్మని దర్శించుకోవడం లేదు. అర్థమైందా? యోగి శబ్ద ప్రమాణము ద్వారా బ్రహ్మను తెలుసుకోవట్లేదు. ఇప్పుడు మనం అందరం ఏమంటున్నాము? భగవంతుడు ఉన్నాడు అంటున్నాం. కానీ ఉన్నాడు అని శబ్ద ప్రమాణముతో అంటున్నాం. చూసామా అతన్ని? అతని స్వరూపాన్ని లోకములో ఎవరైనా చూస్తున్నారా? లేదు. లేదు. అందుకనే బ్రహ్మతత్వాన్ని వివిధ రూపాలలో ఆరాధన చేస్తూనే ఉన్నారు. అదే వేద మంత్రాలను తీసుకొని బ్రహ్మ కళ్యాణము, బ్రహ్మ జన్మదినము, ఇలా లోకమున అనేక తంతువులు జరగడానికి కారణం వాళ్ళు భగవతత్వాన్ని ఒప్పుకుంటున్నారా, ఒప్పుకోవట్లేదా? ఒప్పుకుంటున్నారు. కానీ శబ్ద ప్రమాణం, ఇంకా అనుమాన ప్రమాణం. రాముడు ఇంతటి పని చెయ్యగలిగాడు, సామాన్యులైతే కత్తులు పట్టుకొని చంపుకుంటారు కనుక రాముడు దేవుడు, అందుకే ఆయన వనవాసం వెళ్ళగలిగాడు, విభీషణుడికి రాజ్యం ఇవ్వగలిగాడు, సుగ్రీవునికి కూడా రాజ్యం ఇవ్వగలిగాడు. అలా ఎవరైనా చేస్తారా? దేవుడు కాబట్టి చేశారు అని అనుమాన ప్రమాణము ద్వారా రాముణ్ణి దేవుడిగా కూర్చోబెట్టారు. అలాగే ఇంత పెద్ద గీతోపదేశం చేశాడు, ఇంత లోతైన జ్ఞానముతో కూడుకున్న
సారాంశాన్ని లోకమునకిచ్చాడు. కంసం లాంటి దుష్టుణ్ణి హతమార్చాడు. పెద్ద పెద్ద యోద్ధల ముందు సారథిగా ఉండి కురుక్షేత్ర యుద్ధమును విజయం వైపు నడిపించాడు. ఇలా అసామాన్యమైన సామర్థ్యాన్ని చూసి మనం కృష్ణుణ్ణి ఏం చేస్తాము? దేవుడిగా చేశాం. దేవుడిగా చేశాం. ఇవన్నీ కూడా ఉపమాన ప్రమాణముల ద్వారా, శబ్ద ప్రమాణముల ద్వారా, అనుమాన ప్రమాణముల ద్వారా లోకమున దైవ సిద్ధి, దైవ ఆరాధన జరుగుతుంది. నిజముగా యోగులు పరమాత్ముణ్ణి ఎక్కడ దర్శించుకుంటున్నారు? హృదయ మందిరంలో, హృదయముననే. ఏ ఇంద్రియాన్ని కూడా ఉపయోగించుకోకుండా అంతర్గత శక్తులతో బ్రహ్మను తెలుసుకుంటున్నారు. అందుకనే వాళ్ళు కర్మఫలమును ఆశించరు. పరమాత్ముని శబ్ద ప్రమాణముతో, అనుమాన ప్రమాణముతో, ఉపమాన ప్రమాణముతో కొలువరు. అంతర్గత శక్తులతో ప్రతినిత్యం ప్రత్యక్షంగా పరమాత్మని దర్శించుకుంటారు. ఇక పరమాత్ముని స్వరూపాన్ని వాళ్ళు సాక్షాత్కారం చేసుకున్న తర్వాత అన్యత్ర వాళ్ళు పరమాత్మ అస్తిత్వాన్ని ఒప్పుకుంటారు. కానీ ఆ పదార్థం పరమాత్ముడంటే ఒప్పుకోరు. అందులో పరమాత్ముడు ఉన్నాడంటే ఉన్నాడు. ఎందుకంటే పరమాత్ముని యొక్క సామర్థ్యం అణువణువున వ్యాపించి ఉంది. ఇప్పుడు మీ శరీరములోని ప్రతి అంగము ఎవరిది అంటే చెప్పండి. ఇప్పుడు మీ శరీరములో వెంట్రుక భాగము నుండి పాదాల గోర్ల వరకు అది ఎవరిది అంటే మనం ఏం చెప్తాము? మనదే అని చెప్తాం. మనది అంటాం. దాన్ని విచ్ఛిన్నం చేసిన ఏమంటాము? మనదనే అంటాం. మనదనే అంటాం. అంటే పిండమున పూర్ణ స్వామిత్వం ఎవరికి ఉంది? జీవుడికి ఉంది. జీవుడికి ఉంది. జీవుడికి ఉన్నంత మాత్రాన జీవుడు పిండమా లేదా కాదా? పిండానికి అధిపతి జీవుడు. అంటే పిండము వేరు, జీవుడు వేరు. వేరు. అర్థమైందా? పిండము వేరు, జీవుడు వేరు. కానీ పిండమున సర్వ పదార్థములు, సర్వ అంగములు ఎవరికి సంబంధించినవి? జీవాత్మకు సంబంధించినవి. అటులనే బ్రహ్మాండమున అర్థమైందా? బ్రహ్మాండమున వృక్షాదులను తీసుకున్నా, జలమును తీసుకున్నా, పర్వతాలను తీసుకున్నా, కొండలు తీసుకున్నా, గుట్టలు తీసుకున్నా పరమాత్మ తత్వం ఉంది. లేదనడానికి వీలు లేదు. కానీ అవి పరమాత్ముడు కాదు. అర్థమైందా? మీ శరీరములోని రక్త ప్రవాహం ఉంది. రక్తం మీరా అంటే కాదు. మా రక్తం ఎవరిదంటే మనదే. ఈ వెంట్రుకలు మనవి, కానీ ఈ వెంట్రుకలు మనము కాదు. అర్థమైందా? అటులనే బ్రహ్మాండమంతా పరమాత్ముడు వ్యాపించి ఉన్నప్పటికీ బ్రహ్మ వేరు, బ్రహ్మాండము వేరు. బ్రహ్మాండములో ఉన్న పరమాత్మని తెలుసుకునే ప్రయత్నం చేయుటయే మానవుడి యొక్క కర్తవ్యం, లక్ష్యము, కర్తవ్యము. కానీ మానవుడు బ్రహ్మాండం వరకే ఆగిపోతున్నాడు. లేదా బ్రహ్మాండము ముందుకు జరగాలంటే ఎవరైతే ఉత్తమోత్తమ కార్యములు చేశారో, మర్యాదల్ని ఉల్లంఘించలేదో వారి ఆరాధన చేస్తూ పరిగెడుతున్నాడు. కానీ బ్రహ్మను తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. అర్థమైందా? యోగికి బ్రహ్మ నిరంతరము ప్రత్యక్షమే.
అది చక్షురాది ఇంద్రియాల వలె కాదు, అది విశేషమైన ప్రత్యక్షము. అంటే కర్మలు మోక్షమునకు అర్హత ఇవ్వవు, జ్ఞానమే మోక్షమునకు అర్హత ఇస్తుంది. అర్హత ఇస్తది. ఓం శాంతి శాంతి శాంతి.